ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం రామంతాపూర్ ఏరియాలో ఉన్నాము. రామంతాపూర్ చెరువుని హైడ్రా అభివృద్ధి చేస్తుంది, మన అందరికి తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పటికే ఈ మంత్లో ఒక 2 వీడియోలు తీసిన. ఇది ఇంకొక వీడియో. సిగ్నల్ పడ్డది, స్ట్రైట్ అయితే గ్రీన్ ఉంది, రైట్ అయితే రెడ్ మార్క్ ఉంది. ఇదిగోండి, రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లోపలికి వెళ్ళొచ్చు. స్ట్రీట్ వెళ్ళిపోతే రామంతాపూర్ అంబర్పేట వైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనము ఈ రామంతాపూర్ చెరువు పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. డే టు టైమ్ స్టార్టింగ్లోనే చూపిస్తా. 10:47 జూలై 23rd. ఇక జూలై మంత్ ఎండ్ అప్డేట్ అనుకోవచ్చు. ఇట్స్ గ్రీన్, రైట్ కొట్టాలి మనము. ఈ చెరువు లోపలికి వెళ్ళాలంటే ఈ స్ట్రీట్ నెంబర్ 8 ఎంట్రన్స్ లో కొంచెం ముందుకు వెళ్ళగానే ఫస్ట్ లెఫ్ట్ ఒకటి వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ చెరువు లోపలికి మనమైతే వెళ్ళొచ్చు. ఎస్, ఇక్కడ ఒక బిల్డింగ్ గోల్ చేసినారు, మనందరికి తెలిసిందే. ప్రీవియస్ వీడియోలో ఆ బిల్డింగ్ ఓనర్ కూడా మన వీడియోలో తన ఒపీనియన్ ని షేర్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ చూడకపోయి ఉంటే చూడండి, ఇదే ఛానల్లో ఉంటుంది. ఇదిగోండి, ఈ బిల్డింగ్ మొత్తం కూల్ చేసినారు. అదే దాదాపు నేను చాలా ఏండ్ల నుండి చూస్తున్నా ఆ బిల్డింగ్ ని. ఇక్కడ ఉండేది అండ్ పైప్స్ వచ్చినాయి. వర్క్ అయితే భారీగానే జరుగుతుంది, డే అండ్ నైట్ జరుగుతుంది. చాలా మంది కూడా ఇక్కడ చూడొచ్చు, మనం గమనించవచ్చు. ఇదిగోండి, పైపులు అన్నీ వచ్చినాయి. మనం బైక్ పైన వెళ్దాం అని అనుకుంటే స్కోపే లేనట్టుంది కదా. చూద్దాం, బండి ఒక దగ్గర పెట్టి. ఇదిగోండి, ఈ రకంగా వర్క్ జరుగుతుంది. విపరీతమైన గాలి చెరువు దగ్గర. ఇక గాలి అంటే మామూలుగా ఉండదు, ఇంకెక్కువ వస్తుంది. మీ అందరికి తెలిసిందే, చెరువు దగ్గర. ఇంతమందికి ఇట్లా బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోయేది మనం మంచిగా. ఇప్పుడు పోయేటట్టు లేదు. ఈ పైపులన్నీ తీసుకుపోయి ఎక్కడ ఇదంతా పెడుతున్నట్టున్నారు చెరువు కట్ట పక్కనే. ఇదిగోండి, అండ్ అక్కడ మధ్యలో ఒకటి ప్రజెంట్ ఒక కట్టలా కట్టినారు. అండ్ దీంట్లో ఉన్న వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటరు చాలా ఉన్నాయని అటు మోటార్ వేసి ఆ పక్క దాంట్లోకి పంపించి ఆ పక్క నుంచి అలా డైవర్ట్ చేసి అటు అవుట్ ఇస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ చూడండి వర్క్ జరుగుతుంది, బిల్డింగ్ పక్కనే ఆనుకోనే. పైప్స్ వేస్తున్నారు. మనం ఇప్పటిదాకా చూసినాం కదా బిగినింగ్లో, ఆ పైపులు ఇగో ఇక్కడ వేస్తున్నారు. ఇలా చుట్టూ పైపులు వేసుకుంటూ వెళ్తారేమో అయితే. అండ్ వర్క్ అయితే డే అండ్ నైట్ జరుగుతూనే ఉంది. చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. లోపల చూడండి ఎన్ని లారీలు ఉన్నాయి, ఎన్ని ఇటాచీలు ఇవన్నీ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో మనం ఇదంతా ఇలా బైక్ పైన వెళ్ళి అటు నుంచి అట్లా బయటికి వెళ్ళినాము. ఇప్పుడు అలా వెళ్ళడానికి అయితే లేదు ప్రజెంట్. ఇది మన రామంతాపూర్ చెరువు దగ్గర హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే కంటెంట్ చెక్ చేయండి. కంటెంట్ బాగా నచ్చితేనే కనెక్ట్ అయి ఉండండి. చాలామంది ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్, వర్కర్స్. వర్క్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాము, రామంతాపూర్ని చూపియాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనే కాన్సెప్ట్ వీడియోలు కూడా మనం చేస్తుంటాం, మీ అందరికి తెలిసిందే.
ఈ మధ్యలో కొంచెము వీడియోలు తగ్గినాయి ఆ వీడియో ఫ్లో. బట్ వెరీ సూన్ ఇప్పటి వరకు మీరు చూడని ఫ్లో మన ఛానల్లో కనబడబోతుంది అనమాట. వీలైతే రోజుకు 5-6 వీడియోలు కూడా రిలీజ్ చేస్తా, రెడీగా ఉండండి. జస్ట్ మీరు ఏం లేదు, రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది అవుతున్నారు అనమాట. పెట్టగానే కామెంట్ చేస్తారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం లేదు, మర్చిపోకుండా వీడియో పడగానే మీకు నచ్చితేనే ఒక లైక్ బటన్ ఇవ్వండి. వీడియో నచ్చితేనే, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఎస్, అగైన్ ఇట్స్ రెడ్. అటు సైడ్ వెళ్ళినప్పుడు రెడ్ పడ్డది, ఇప్పుడు కూడా రెడ్డే పడ్డది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. లైఫ్లో కొన్నిసార్లు ఆగడం మన మంచి కొరకు. ఎందుకంటే ఆగినప్పుడు తర్వాత వచ్చే రీస్టార్ట్ అనేది మస్తు ఉంటుంది అసలు. ఇది సిగ్నల్. ఇందాకనే చెప్పినా, మళ్ళీ ఇటు వెళ్ళిపోతే మనం ఉప్పల్ వైపు వెళ్తాం, ఇటు వెళ్ళిపోతే రామంతపూర్, అంబర్పేట్. బ్యాక్ వెళ్తే స్ట్రీట్ నెంబర్ 8 అప్సిగూడ. అండ్ ఏం మాట్లాడుతున్నా, ఎస్, మీకు కనుక కంటెంట్ బాగా నచ్చితే ఇమ్మీడియట్గా లైక్ చేయండి. వీడియో బూస్ట్ ఇంకా కొంతమంది దగ్గరికి రీచ్ అవుతుంది. మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మంచి మంచి కంటెంట్ చేస్తే. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు కొంతమంది, నేను మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మీ వీడియో క్లారిటీ చాలా బాగుంటుందని ఇది చాలా మంది చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా వైడ్ రేంజ్లో వెళ్ళాలని ఉంది. హైదరాబాదే కాదు, మిగతా స్టేట్స్ టచ్ చేయాలని ఉంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా జరుగుతున్న స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్లు తీయాలని ఉంది. చాలా పెద్ద ప్లాన్ ఉంది. బట్ నాకు చాలా చిన్న కొడుకున్నా అనమాట బాబు. ఇంకొక వారం రోజులు అయితే 6 నెలలు కంప్లీట్ అవుతాయి. వాడికి క్వాలిటీ ఆఫ్ టైము ఫ్యామిలీకి ఇవ్వాలి కాబట్టి కొంచెం కుదురుతలేదు అంతే. రామంతాపూర్ అనేసరికి మీకు ఏం గుర్తుకొస్తుంది అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. రామంతాపూర్ ప్రగతి నగర్లో అయితే మా రిలేటివ్స్ ఉంటారు. మా అమ్మ వాళ్ళ సైడ్ 2 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక రామంతాపూర్ అంటే ఇటు వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళడం, ఫంక్షన్స్ అయినప్పుడల్లా వెళ్ళడం, ఇట్లా మంచి మంచి మెమొరీసే ఉన్నాయి రామంతాపూర్ తోటి. అండ్ మా అన్నయ్య ఫ్రెండ్ ఒక అన్న ఉంటాడు, ఆ అన్న ఫ్యామిలీ కూడా రామంతపూర్లోనే ఉంటుంది. అన్న ఫ్యామిలీ తోటి కూడా మెమరీస్ ఉన్నాయి మనకి. ఫ్రెడరిక్ అన్న అని, మెగా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇదే ప్రగతి నగర్, రామంతపూర్ ప్రగతి నగర్. ఇదిగోండి రైట్ సైడ్ చెరువు కట్ట పైన ఇదంతా వర్క్ జరిగింది. దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది. వీలైతే ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. టమాటా ఏం నడుస్తుంది, దానిమ్మ. ఇది దూరం నుంచి చూసే టమాటా అనుకున్నా. 120 రూపీస్ కేజీ అంట దానిమ్మ ఇక్కడ అమ్ముతున్నారు. క్రాంతి డిగ్రీ కాలేజ్, ఒకప్పుడు మా పెదనాన్న దీంట్లో కొంతకాలం వర్క్ చేసి ఉండే, క్రాంతి డిగ్రీ కాలేజ్. అండ్ ఎక్కడికి వెళ్ళినా మనం మెమోరీస్ రీకలెక్ట్ అనేది చేసుకుంటాం కదా. ఇదిగోండి ద గ్రేటర్ హైదరాబాద్. ఇదిగోండి మెయిన్ రోడ్డు మీద ఈ నీళ్లు, అది పరిస్థితి. అది ఇంకా క్లియర్ చేయలేదు మన వాళ్ళు. అట్లా జరుగుతుంటది అనమాట సిస్టమ్ అనేది, అట్లుంటది. ఇక రామంతపూర్ డిమార్ట్ తోటి చాలా మెమరీస్ ఉన్నాయి. అప్పుడప్పుడు వచ్చేది మేము ఇక్కడికి. ఇక్కడ రైట్ సైడ్ లోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంటది. ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటే మీ మెమరీస్ ఏమన్నా రీకలెక్ట్ చేసుకోండి. అండ్ వీలైతే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. SMR వినయ్ స్కై సిటీ అంట. ఇది ఫస్ట్ టైం పేరు చదివిన, ఇన్ని రోజులు ఎప్పుడు నేను పేరు చదవలే. ఇదిగోండి రైట్ సైడ్ లో ఉంది కదా ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇంకొకటి బేగంపేట దగ్గర ఉంటది, ఇది రామంతపూర్ దగ్గర. గొప్ప గొప్పలో ఇలా చదివినారు, చాలా మంది ఉన్నారు. లోపల కూడా లెఫ్ట్ సైడ్ లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ బాగానే ఉంటది, వాళ్ళ హడావుడి బాగానే ఉంటది రామంతపూర్ లో. అండ్ రామంతపూర్ టీవీ స్టూడియో దగ్గరలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. రామంతపూర్ అనేసరికి మీకు ఏం గుర్తొస్తుందో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్. ఇక మేము కోర్టుకి వెళ్ళాలంటే పోయా రామంతపూర్ 100%. బోడుప్పల్ నుంచి ఇక బస్సులో 115 ఎక్కువ ఎక్కేది, ఇట్లనే వెళ్ళేది. రైట్ సైడ్ లో ఉంది CDTI. ఇదిగోండి ఇండియన్ భారత్ పెట్రోలియం. ఇది ఏదో జరిగింది చిన్నపాటిది, ఎందుకో ఎవరో గుద్దేసిరో ఏదో జరిగింది మొత్తానికి, సంథింగ్.
అదే డిస్కషన్ నడుస్తుంది. ఆ, ఇక్కడ హోమియోపతి హాస్పిటల్ ఉంటుంది అనుకుంటా. హాస్పిటల్ కమ్ కాలేజా లేకపోతే హాస్పిటలేనా? ఇది కూడా మా పెదనాన్నతోనో లేదో ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ ఒకసారి అయితే వెళ్ళిన. ఇది ఒక్క నిమిషం నేను లెఫ్ట్ తీసుకొని చెప్తా. ఇది బస్ స్టాండ్. ఇక బస్ షెల్టర్ ఉండదు మన దగ్గర, ఇట్లనే నిలబడుతుంటాం. ఏం చేయలేము మన దగ్గర, చాలా చోట్ల బస్ షెల్టర్ లేదు. రైట్ సైడ్ చూపిస్తా, గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్. ఎస్, ప్రభుత్వ హోమియో ఆసుపత్రి. మీకు తెలుసా ఇక్కడ హోమియో హాస్పిటల్ ఉందని? ఫస్ట్ టైం తెలుసా? ఒకవేళ తెలిసి ఉంటే మీరు ఎప్పుడైనా వెళ్ళినారా? వైద్యం మంచిగా చేస్తారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. హోమియోపతి మెడికల్ కాలేజ్ కూడా ఉంది అనుకుంటా ఇలానే. ఎస్ ఎస్ ఎస్, హోమియోపతి మెడికల్ కాలేజ్ ప్లస్ హాస్పిటల్ రెండు ఇది. అలా రామంతాపూర్ రోడ్డుకి ఇరువైపులు ఏమేమి ఉన్నాయో చూస్తూ నాకు తెలిసిన ఏందో నేను చెప్తూ, అండ్ మీకు తెలిసింది ఏందో కూడా కమెంట్ చేయమంటున్నా. ఒకప్పుడు మనం అందరం పిలిచేది DD1 టీవీ స్టూడియో. ఇప్పుడు ఏమంటున్నారు, యాదగిరియా ఏదో మరి పేరేదో ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దూరదర్శన్ యాదగిరి ఏమో. లెఫ్ట్ వెళ్ళిపోతే మనం రామంతాపూర్ టీవీ స్టూడియో వైపు వెళ్ళిపోతాం. ఓకేనా? ఐ మీన్ సారీ, ఆ టీవీ స్టూడియో దాటినాము, పాలిటెక్నిక్ కాలేజ్ వైపు వెళ్ళిపోతాం. రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ విశాల్ మెగా మార్ట్ ఉండేది, ఇప్పుడు ఉందా లేదా తీసేసిరా ఏం అర్థమవుతుంది. లోపలికి ఉండొచ్చు. ఇక్కడ KPN ఫ్రెష్ పడ్డది. ఇది మన రామంతాపూర్ మెయిన్ రోడ్ అండ్ రామంతాపూర్ చెరువు. జూలై మంత్ ఎండ్లో విజువల్ రికార్డ్ చేసిన స్ట్రైట్ వెళ్ళిపోతే అంబర్పేట ఏరియాకి వెళ్ళిపోతాం. ఇంకా మీకు ఇక ఏ ఏరియాలో ట్రావెల్ చేసి వీడియో తీయాలని ఉందో ఆ ఏరియాని కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ కలుస్తా. నేను చెప్పినట్టుగా ఈ రోజు నుంచి ఇక వరుస పెట్టి వీడియోలు నేను షూట్ చేయబోతున్నా. మ్యాక్సిమం మండే నుంచి అయితే రోజుకు ఒక 4-5 వీడియోలు అనేటివి రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడైతే చాలా గొప్ప విషయం మాట్లాడుకోవాలి. ఇది ఈ రకంగా ఉంటుంది అనమాట. రోడ్డు మీద చెత్తనే, ఇది మెయిన్ రోడ్. ఇది ఇంకా చాలా భారీగా ఉంటుంది. పొద్దున్నే ఆడుంటుంది. ప్లస్ ఇదంతా, ఇది అసలు రోడ్ ఇదంతా మనం వాడుకోవాలి, కానీ ఇదంతా కూడా ఇక్కడ భారీ ఎత్తున చెత్త ఉంటుంది, కంపు వాసన ఉంటుంది, నీట్గానే ఉండదు. పొద్దున్నే వచ్చి GHMC వాళ్ళు అయితే తీస్తారు, మళ్ళీ వేస్తూనే ఉంటారు. ఇదిగోండి ఈడ. ఓకేనా? ఇక నెక్స్ట్ అటు అంబర్పేటలోనికి ఎంట్రీ ఇస్తున్నాము కాబట్టి ఇక్కడతోటి వీడియో ఎంజాయ్ చేస్తున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.